ఒకరోజు ఒక ఊర్లో పెద్దాయన చనిపోయి ఉన్నారు. ఊర్లో మొత్తం జనాభా గుమికూడారు. శవాన్ని దహనం చేయడానికి టైం అవుతుంది. అంతలో ఒకతను వచ్చేసి, ఈ శవాన్ని దహనం చేయడానికి వీలవ్వదు. తను నాకు 15,00,000 రూపాయలు డబ్బులు బాకీ ఉన్నారు. మీలో ఎవరైనా తీరిస్తేనే ఈ శవాన్ని దహనం చేయడానికి వీలవుతుంది అని చెప్తాడు. అప్పుడు అతని ముగ్గురు కుమారులు, మా నాన్న చేసిన దానికి మేమేం చేయాలి, తననే అడగండి, మాకు దానికి సంబంధం లేదు అంటారు. అప్పుడు ఆ బాకీ అతను కూడా వదలకుండా గొడవ పడుతూ ఖరారుగా ఈ శవాన్ని డబ్బులు కడితేనే తీయడానికి అవుతుంది, లేకపోతే కాదు అంటాడు. అంతలోపు బండి దిగి వాళ్ళ కుమార్తె, ఆ ముసలతను కుమార్తె పరిగెత్తుకుంటూ వచ్చి తన మెడలో ఉన్న బంగారు నగ నట్ర అన్నీ తీసేసి, ఇప్పటికీ ఇవి ఉంచుకోండి, తర్వాత ఆ బాకీ అంతా నేను నిదానంగా తీరుస్తాను, దయచేసి ఇప్పుడు శవాన్ని దహనం చేయడానికి వీలయ్యేలా చూడండి, ఏ ఇబ్బంది పెట్టకండి అని చెప్పేసి ఏడుస్తూ బ్రతిమాలాడుతుంది. అప్పుడు ఆ బాకీ అతను తన చేయి పట్టుకొని, అమ్మ ఇదిగో 15,00,000, ఈ 15,00,000 మీ నాన్న నాకు బాకీ కాదు, నేనే మీ నాన్నకు ఇవ్వాల్సిన 15,00,000 రూపాయలు. మీ నాన్నగారు తన మరణం తర్వాత ఎవరైతే తన మీద స్వచ్ఛమైన ప్రేమ పెట్టుకున్నారో వాళ్ళకి ఇమ్మని చెప్పేసి చెప్పాడు. సో ఈ 15,00,000 నీది అని చెబుతాడు. కూతురు ప్రేమ చాలా గొప్పది కదా.